హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్తో మనకి హెయిర్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే నేను ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ఉలవలు ఉంటాయి చూసారా, ఆ మాదిరిగా ఉంటాయి కానీ ఉలవలు కాదు, అవిసి గింజలు అంటారు మనకి తెలుగులో. ఇవి ఒక కప్పు తీసుకున్నానమాట. కప్పు వేసేయను. ఎన్ని ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. స్టవ్ వెలిగించి ఎంటీ బౌల్ అక్కడ పెట్టి 2 గ్లాసెస్ వాటర్, మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదు అనుకుంటే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ అలా సరిపోతాయి. ఈ వాటర్ అనేది మరిగించుకోవాలన్నమాట. 2 గ్లాసెస్ వాటర్ అంటే నేను మా అమ్మాయికి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఏంటంటే హెయిర్ ఇచ్చినెస్ ఉంటుంది కదండి, బాగా డ్రైగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు డ్రైగా ఉంటుంది హెయిర్, సిల్కీగా ఉంటే బాగుండు, అండ్ ఇచ్చినెస్ వస్తూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది వీక్లీ వన్స్ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకోవచ్చు అండి. దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు, చాలా బాగుంటుంది. లైక్ ఎలా ఉంటుందంటే ఎలోవెరా జెల్ ఉంటుంది చూసారా, ఆ మాదిరిగా మనకి కలర్ అనేది ఏమి ఉండదన్నమాట, వాటరీగానే ఉంటుంది. సో ఇవి బాగా మరిగించుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఇవి మరిగించడం వల్ల ఏంటంటే ఆ గమ్లా తయారవుతుందన్నమాట. మరీ ఎక్కువ మరిగించేస్తే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి వీలవదండి. కొంచెం నేను చూపిస్తాను, ఆ విధంగా చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఇప్పుడు ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. దాంట్లో నుంచి ఆ ఫ్లాక్స్ సీడ్స్లోంచి కొంచెం గమ్ములాగా వస్తుంది. మనం స్పూన్తో టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఒక తీగపాకం వస్తుంది చూసారా, ఆ తీగపాకం వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆ తీగపాకం వచ్చిందని చూపించుకున్నప్పుడు దించేసుకోవాలన్నమాట. అప్పుడు వాటరీగా ఉంటుంది, కొంచెం తీగపాకంలో ఉంటుంది. మనం చల్లారి పెట్టే కొలది మనకి గమ్మిలాగా తయారైపోతుంది అనమాట. అంటే కొంచెం దగ్గరికి స్టిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారి పెట్టుకుంటే మనకి ఆ స్టిక్నెస్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూసారా కొంచెం వాటరీగా ఉంది. 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే గమ్లా తయారవుతుంది అనమాట. హెయిర్ లెంత్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఇద్దరికి సరిపోతుందన్నమాట. నాకు మా అమ్మాయికి అని ప్రిపేర్ చేస్తున్నాను. సో హెయిర్ డాండ్రఫ్ ఎక్కువ ఉంది, బాగా తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి హెయిర్ ప్యాక్ మాత్రం వీక్లీ వన్స్ తప్పనిసరిగా వేసుకోండి. తప్పకుండా ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. చూసారా కొంచెం స్టిక్కినెస్ అనేది వచ్చింది. ఈ మాదిరిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్టిక్కీనెస్ ఉన్నప్పుడు దించేసుకుంటేనే కొంచెం గమ్ములాగా మనం చల్లారబెట్టేసరికి గమ్ములాగా వస్తుంది. అంటే మన హెయిర్కి అప్లై చేసే విధంగా మనకి చేతికి అందుతుందన్నమాట. స్టవ్ మీద నుంచి కిందకి దించేసిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనకి ఏ బౌల్లో కావాలో ఆ బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆ స్పూన్ తోటి కదుపుతూ స్ట్రెయిన్ చేసుకుంటే ఆ గమ్ అనేది దిగుతుందన్నమాట. ఇది ఒక ఎంటీ బౌల్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకుంటే గమ్లాగా తయారవుతుంది. అది మనకి స్కాల్ప్కి ఉత్తినే పెట్టేసాము, అప్లై చేసేసాము, ఒకసారి అయిపోయింది అనుకుంటే కుదరదు. వీక్లీ వన్స్ లేదంటే 4 డేస్కి ఒకసారి అలా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అలా అప్లై చేసుకుంటే ఆ స్కాల్ప్కి ఉన్న డాండ్రఫ్ అనేది పోతుంది, హెయిర్ లెంత్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్పూను కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఈ 2 వేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ వేసాను. ఇది వేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే స్మూత్గా వెళ్ళడానికి బాగుంటుంది. ఆ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ కొంచెం హెయిర్కి పట్టడానికి ఉంటుందన్నమాట.
కండిషనర్ లాగా కొంచెం స్మూత్‌నెస్ అనేది వస్తుంది. సిల్కీ హెయిర్ లాగా రావడానికి చాలా గ్రోత్ అవుతుందనమాట. హెల్ప్ అవుతుంది. ఇది కాస్త మనం చేతితో తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. చూసారా స్పూన్‌కి అంటుకొని రావట్లేదు. ఇందులో నేను ఒక టీ కప్పు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు కూడా మంచిగా కూల్‌నెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. బావుంటుంది. అండ్ గడ్డిలా ఉన్న హెయిర్‌ని కొంచెం స్మూత్‌నెస్ కండిషనర్‌లా పనిచేస్తదనమాట. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల. ఇది కూడా ఈవెన్‌గా మిక్స్ చేసుకోవాలి. చూసారా మనకి ఇందాక ఉండేదానికంటే ఇప్పుడు కొంచెం మనం చల్లారబెట్టే కొలది బాగా స్టిక్‌నెస్ వచ్చేస్తుందనమాట. చేతికి మనకి పట్టుకొని వీలుగా ఉండేలాగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద పెట్టేయకూడదు. మొత్తం హెయిర్ స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత స్టిక్కీ లాగా అవుతుంది హెయిర్. అప్పుడు మనకి మనం ఏది వీలైతే అది మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఏది ఉందో అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా మిక్స్ చేసాను. ఇందులో మీకు కావాలంటే అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు. మంచిదే అది కూడా. సో ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చూసారా ఆ గమ్ములాగా ఎలా ఉందో. సో అది బాగా హెల్ప్ అవుతుందనమాట గ్రోత్. స్కాల్ప్‌కి ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్‌లో పెట్టుకొని మసాజ్ చేస్తున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఈవెన్‌గా అప్లై చేసేసాం కదా అయిపోయిందంటే కుదరదు. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. కొంచెం చేతితో తీసుకొని చూసారా కొంచెం డాండ్రఫ్ ఉంది. అందుకని చెప్పేసి నేను ఈ ప్యాక్ యూజ్ చేస్తున్నానన్నమాట. సో పెట్టేసాము మనం అప్లై చేసేసుకున్నామంటే కుదరదు. కొంచెం ఇలా తీసుకొని ముందు హెడ్‌కి మసాజ్ చేసేయాలి. మాడు మీద అంటారు కదా అక్కడ. బాగా కూల్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది పెడుతున్నప్పుడు. బుర్రంతా కూడా కూల్ అయిపోయినట్టు ఉంటదనమాట. ఇలాగా మనకి మసాజ్ చేసుకున్నట్టు స్కాల్ప్‌కి గుండుకి మొత్తం కూడా అప్లై చేసేయాలి. ఎక్కడా కూడా పొడి లేకుండా మనం హెయిర్ పార్లర్‌లో మసాజ్ చేపించుకుంటాం కదా ఆయిల్ మసాజు. ఆ విధంగా మసాజ్ చేసుకుంటూ పెడితేనే దీనివల్ల యూజ్ ఉంటుందన్నమాట. ఒకసారి పెట్టేసాం తగ్గలేదంటే కుదరదు. వీక్లీ వన్స్ అయిన కానీ 4 డేస్‌కి ఒకసారి కానీ 5 డేస్‌కి ఒకసారి కానీ మనకి ఎప్పుడు వీలైతే వీకెండ్స్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం టైం స్పెండ్ చేస్తే ఆ హెయిర్‌కి అనేది గ్రోత్ అనేది ఉంటుంది. ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుందనమాట. ఇలా అప్లై చేసి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసి డ్రై అయిపోయిన తర్వాత స్టిక్కీగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా ఏది వాష్ చేస్తామో హెయిర్ వాష్, షాంపూ అది యూజ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. వాడి చూడండి ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డ్రై హెయిర్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. సిల్కీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.